నమస్తే అండి. మనందరికీ చాలా ఇష్టమైన రోజ్ ప్లాంట్స్‌కి మనం ఇలా చేయడం వలన పువ్వులనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. అవేంటో ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. పువ్వులు ఎక్కువగా రావాలి అంటే రోజ్ ప్లాంట్‌కి 2 మెథడ్స్ ఉంటాయండి. ఆ 2 మెథడ్స్‌లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి చాలా ముఖ్యమైనదండి. ఇలా చేయడం వలన మనకేమవుతుందంటే బ్రాంచెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. దాని వలన ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కానీ ఇలా రావాలి అంటే సెకండ్ మెథడ్ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అండి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఎండిపోయిన పూలు కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, స్టెమ్స్ కానివ్వండి, ఏ ఉన్నా కూడా మొత్తం కట్ చేయాలండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము మన దగ్గర ఉన్న ఒక జే వైర్ కానివ్వండి లేదా కరెంట్ వైర్ కానివ్వండి ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఏదైతే బ్రాంచ్ ఉంటుందో కొంచెం లావుగా ఉన్న బ్రాంచ్ తీసుకోండి. అంటే దాదాపుగా కొన్ని రోజ్ ప్లాంట్స్‌కి ఏమో లావుగా ఉంటాయి, కొన్ని రోజ్ ప్లాంట్స్‌కి ఏమో కొంచెం పలుచగా కూడా ఉంటాయండి. దాని ప్రకారం మీరు వైర్ అనేది తీసుకోండి. నేను మాత్రం కరెంట్ వైర్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏదైతే స్టెమ్ తీసుకుంటున్నామో ఆ స్టెమ్‌కి చుట్టుకోవాలండి. కంప్లీట్‌గా చుట్టుకోవాలి. కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు ఆ స్టెమ్ పైన నోట్స్ అనేవి ఉంటాయండి. ఆ నోట్స్ పైన మనము చుట్టకూడదు. అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చుట్టుకోవాలండి. చుట్టుకొని దాన్ని లైట్‌గా బెండ్ చేసుకోవాలి. అలా ఎందుకు చేయాలి? అలా ఉన్నా కూడా మనకి అక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి కదా అనేసి మీకు డౌట్ రావచ్చండి. కానీ మీరు అలా వంచడం వల్ల మనకు అక్కడ నుంచి దానిపైన మనకి సూర్యరశ్మి పడుతుందండి. దాని వలన అక్కడ నుంచి మనకి కొత్త బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాగో కొత్త బ్రాంచెస్ వచ్చాయి కదండి, అక్కడ మనకి బడ్స్ అనేవి వస్తాయి, అంటే మొగ్గలు అనేవి వస్తాయి. మొగ్గలు వచ్చాయంటే ఆటోమేటిక్గా పూలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. మీకు 2 బ్రాంచెస్ ఉన్నా కూడా మీరు ఇలా చుట్టారనుకోండి, అక్కడ నుంచి ఒక 4-5 బ్రాంచెస్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఈ ప్రాసెస్ చేసినప్పుడు మొక్కకి ఎక్కువ ఎనర్జీ కావాలండి. ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఇప్పుడు దీనికి ఎలాంటి ఫుడ్ ఇస్తే దానికి ఎనర్జీ అనేది ఎక్కువగా అందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఫుడ్ చేసి దానికి ఇస్తున్నానండి. అందులో మొదటిగా వచ్చేసి మనకి వర్మీ కంపోస్ట్ అండి. 14 ఇంచెస్ పాట్కి నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే వచ్చేసి మనకి నీమ్ కేక్ పౌడర్ అండి, అది కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే బోన్ మీల్ అండి. బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ వాడుకోండి, లేదా మీ దగ్గర అది బోన్ మీల్ లేదు అవైలబుల్గా అంటే ఎగ్ షెల్ పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే బోన్ మీల్ పౌడరే చాలా బెటర్. చాలా ఎక్కువగా దాంట్లో మనకి కాల్షియం అనేది ఉంటుంది. దాని వలన మనకి ఫ్లవరింగ్ అనేది పెద్దగా వస్తుంది, అలానే ఎక్కువగా కూడా వస్తాయి. వీటి మూడింటిని మంచిగా కలుపుకొని మట్టిని లూజ్ చేసేసి ఆ మట్టిలో మీరు కంప్లీట్గా 14 ఇంచెస్ పాట్కి ఇవ్వండి. అయితే నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయండి. నేను 12 ఇంచెస్ పాట్కి వేరే ప్రిపేర్ చేస్తున్నాను, 14 ఇంచెస్ పాట్కి వేరుగా ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి. ఇచ్చాక మంచిగా వాటరింగ్ చేయండి. అయితే ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి మీరు మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైం ఇవ్వండి. మీరు బ్రాంచెస్ కట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు రోజ్ ప్లాంట్కి స్పెషల్గా అది మాత్రం మీరు ఉదయం టైమే చేయాలండి. ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈవినింగ్ టైం అనేది చూపిస్తున్నాను. అయితే నా ఒక ప్లాంట్లో నాకు వచ్చేసి కాకరకాయ మొక్క వచ్చిందండి. దానికి చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. చేశాక రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.